ఇదేంటంటే చాలా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా అంటే బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ మీమ్స్ వల్ల కాంట్రవర్సీ వల్ల అగ్నిపరీక్ష చూడని అసలు ఏం జరుగుతున్న ఉద్దేశంతో చూడడం జరుగుతుంది. చూసినప్పుడు కూడా కొన్ని కొంతమంది చూసినప్పుడు అరే ఏంది ఇంట్లో చేస్తున్నారు ఏంది అన్న ఫీలింగ్. అంటే కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం బాగా అనిపిస్తుంది. టాలెంట్ లేని వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఇంత ఇంత దూరం ఇట్లా రాణించారు అన్న ఫీలింగ్ ఉంది. చాలా మంది ఇంకా చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు తీసుకుంటే బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో మరి ఉప్పల్ బాలుని నువ్వు ట్రాన్స్ అనడం చీర కట్టుకొని అవన్నీ చాలా మాటలని అవమానిస్తారు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా ఉందండి, బిగ్ బాస్ సంబంధించినటువంటి ఏదైతే అగ్ని పరీక్ష ఉంటుందో దానినే మెన్షన్ చేస్తారన్నమాట. నేను కూడా అప్లై చేశాను. అక్కడ ఉంటే క్లియర్గా నువ్వు అబ్బాయో అమ్మాయి అని క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. అని వాళ్ళు చెప్పిన వాళ్ళ ఫామ్లో మేల్ అని పెట్టి ఉంటాడు. అతను అడిగినప్పుడు చెప్పిన క్లియర్గా నేను అబ్బాయి అని చెప్పడం జరిగింది. అంటే ఆ రకంగా అడగడం కరెక్ట్ కాదు మా ఫీలింగ్ వచ్చిందండి. నేను ట్రాన్స్ అనడం అనేది కరెక్ట్ కాదు. అంత పెద్ద షోలో అట్లా అడగడం కరెక్ట్ కాదు మా ఫీలింగ్ వచ్చింది. సో అంటే వాళ్ళకి ఎవరైతే నచ్చుతున్నారో వాళ్ళకే సపోర్ట్ చేసి మిగతా వాళ్ళందరికీ అంటే రెఫ్లెక్ట్ ఇచ్చేస్తారు. డైరెక్ట్ నువ్వు చెప్తానని చెప్పి అంటున్నారు ప్రేక్షకులు. దాన్ని మీరేమంటారు? లేదు అట్లా నచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసినట్లు కాదు. వాస్తవంగా ఉన్న టాలెంట్ బయటకు తీస్తున్నారు. కానీ తీసే విధానంలో కొద్దిగా మిస్ఫైర్ అవుతున్న ఫీలింగ్ వచ్చి ఉప్పల్ బాల్ విషయంలో నాకు కళ్ళని అనిపించింది వాస్తవంగా. సో చూడండి, ఉప్పల్ బాల్ అంటే ఆయన అవునన్న కాదని స్క్రాప్ వచ్చి తను నవ్విస్తుంటాడు. కానీ ఆ రకంగా వ్యక్తిని ఆ రకంగా డైరెక్ట్ నీ దగ్గర టాలెంట్ లేదు బాలు, నువ్వు పాటలు పాడతావా డాన్స్ చేస్తావా అక్కడ చూపించాలని రిజర్వేషన్ ఉండే. కానీ నేను సభ్య సమాజం నీకు ఏ మెసేజ్ చేయాలి, నువ్వు ట్రాన్స్ అనడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ ఉంది. నేను నిజంగా నీకు అభిమానం ఉన్నారా అన్న అట్లాంటి అవమానించే పదాలు వాడకుండా తను రిజెక్ట్ చేసింటే బాగుండేది. ఒక టాలెంట్ గుర్తించి చేస్తే బాగున్న ఫీలింగ్ వచ్చింది. శాలినిలో ఏం టాలెంట్ ఉందని తీసుకున్నారు అంటున్నారు, ఏం చెప్తావు? శాలిని వాస్తవం చెప్పాలంటే తను ఏమంటారు కదా షూస్ తూడి జరిగింది అర్థం కాలే. రికమెండేషన్ మనకు తెలియదు కానీ వాస్తవంగా అయితే తన షూస్ కడిగే విధానం చూసి తనకు టెస్ట్ పెట్టడం, ఒక అమ్మాయి షూస్ కడుతుంది అంత పెద్ద షోలో తను ఆ రకంగా తీసుకుని జరిగింది. కానీ వాస్తవంగా తన దగ్గర కూడా టాలెంట్ కనిపించలేదు వాస్తవంగా అయితే. కానీ ఈ అమ్మాయితో పోల్చుకున్నా కూడా ఉప్పల్ బాల్ చాలా రేట్లు బెటరే. కానీ ఆమెను తీసుకోవడం అనేది అంటే షోకి గ్లామరస్ ఉండాలని తీసుకున్నారో లేకుంటే ఏదైనా లవ్ స్టోరీ క్రియేట్ అయితే వర్కౌట్ అయితే అని తీసుకున్నారో తెలియదు. కానీ సో ఈ ఆమెతో పోల్చుకుంటే ఉప్పల్ బాల్ చాలా బెటర్ అనిపించింది. రాజకుమార్ నిన్న చూసినా కదా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒక రాజకుమారి కథ ఇదే ఈ అమ్మాయి కథని ఒక స్టోరీగా తీస్తే ఒక డైరెక్షన్ పెట్టి తీస్తే 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనిపించింది నాకు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. 100 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఉంది. కానీ ఇలాంటి వ్యక్తులు మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మట్టిలో మానేక అనే ఫీలింగ్ అనిపించింది. అంటే చాలా మంది కూడా కామెంట్ పెడుతున్నారు అంటే వాళ్ళ భర్త గురించి నెగిటివ్ చెప్తున్నది అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. అంటే మనం చూసి మాట్లాడడం మనకే ఎంత ఉంటే తను అనుభవించింది కదా. చిన్న వయసులోనే మొదటి పెళ్లి చేసుకుంది ఆల్రెడీ. తనకు పిల్లలు పుట్టారు, ఎంతో కష్టం. చూడండి, ఫ్యామిలీ అంటే భర్త అనేవాడు పిల్లలు అంటారు, స్తంభం లాంటి వాడు. సో తనే అంటే రెస్పాన్సిబుల్ లేకుండా ఉంటే నా ఫ్యామిలీ ఎలా ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ నేను ఫాలో అయినా నిజంగా చాలా కష్టాలు అనుభవిస్తుంది తను. సో తను కూడా కలర్ గురించి మాట్లాడడం జరిగింది. సో వాస్తవంగా అంటే కలర్తో ఇంపార్టెంట్ లేదు, క్యారెక్టర్తో ఇంపార్టెంట్ అన్నట్టుగా తన యొక్క స్టేట్మెంట్ చాలా గొప్ప అనిపించింది. తను ఆ టైంలో నిజంగా అనుకున్న ఒకవేళ జ్యూరీ ఎవరైతే ముగ్గురు ఉన్నారో జడ్జిమెంట్ ఒకవేళ ఆమెకు ఎవరైనా నెగిటివ్ రెడ్ మార్క్ ఇస్తే మాత్రం నిజంగా వాళ్ళు బయట వరకు కొడదామన్న ఫీలింగ్ ఉండే నాకు. ఆ టైంలో అందరు గ్రీన్ ఇవ్వడం ఇది కదా జడ్జ్మెంట్ అన్న ఫీలింగ్ ఉంది. రాజకుమార్ యొక్క కథని నిజంగా స్టోరీ పెట్టి తీస్తే చాలా బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంది. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీని బిగ్ బాస్ లో తీసుకెళ్ళాలి, తన టాప్ 2 లో తీసుకెళ్ళి అన్నట్టుగా నాకు అనిపించింది అండి. అంటే బయటకు వచ్చి బ్లాక్ మెయిల్ చేయడం, వీడియోస్ చేయడం ఇలాంటి వాళ్ళని ఎట్లా చూస్తారు? బ్లాక్ మెయిల్ ఎవరు చేశారు? బయటకు వచ్చి నేను చచ్చిపోతే అది మీ పేరే వస్తుందని ఉప్పల్ బాల్ కూడా అనడం జరిగింది. తన పాయింట్ ఆఫ్ తన కలగన్నాడు బిగ్ బాస్కి వెళ్ళాలని. ఇప్పుడే కాదు చాలా ఇయర్స్ నుంచి నేను బిగ్ బాస్కి వెళ్తా అన్నాడు. అక్కడ కూడా మీరు ఒక గమనించండి, రిజెక్ట్ చేసిన తర్వాత కూడా నేను బిగ్ బాస్ ట్రై చేస్తూనే ఉంటా, 10 ట్రై చేస్తున్నా, 11 ట్రై చేస్తున్నా, 12 ట్రై చేస్తున్నా అంటే తనకి నవది చెప్పుడు సరే నేను 6 ప్యాక్ సంపాదిస్తా అన్నాడు. సో అక్కడ తనకు ఫైర్ కనిపించింది అనమాట. ఎంత ఓడిపోయినా కూడా ఎక్కడైతే ఓడిపోతాం అక్కడికి గెలవాలని కసి తనకు కనిపించింది. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మాట చెప్పింది తనకు పేరు వస్తుంది అనే ఉద్దేశంతో తను మళ్ళీ డైవర్ట్ అయింది. ఎందుకంటే ఒక విషయంతో ఉప్పల్ బాలకి నాన్ వేషన్ ఐఫోన్ ఇచ్చిండండి. అప్పుడు నాన్ వేషన్ దేవుళ్ళకి పోల్చిండు. తర్వాత నాన్ వేషన్కి ఏదో నెగిటివ్ వస్తుంది, నాన్ వేషన్ తిట్టిండు ఆయన. సో అదేంటంటే తను బయటకు వచ్చి తన విధి విధానం మారుతుంది. కానీ సో తన యొక్క కమిట్మెంట్ బిగ్ బాస్ మీద ఉన్న కమిట్మెంట్ అట్టనే ఉండాలి. ఇప్పుడు నిజంగా నాకు చూడాలని ఉంది, ఉప్పల్ బాల్ 6 ప్యాక్స్తో ఎలా ఉంటాడో చూడాలని నా కోరిక నాకు కూడా ఉండి, ఉప్పల్ బాల్ నీకు టాస్క్ నిజంగా ఒకవేళ నీ 6 ప్యాక్స్ వస్తే మాత్రం నేను నీకు ఫ్యాన్ అవుతా. సో ఇప్పుడు ఇంకో విషయం తీసుకుంటే బిగ్ బాస్ అనేది ఇట్ ఈస్ ద అటెన్షన్. నువ్వు చేస్తున్నటువంటి అటెన్షన్ అనేది ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మెయిన్ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే బిగ్ బాస్ అనే ఈ యొక్క కాన్సెప్ట్ బేస్డ్ పైన ఇట్ ఈస్ అ ఓరియంటెడా, ఎస్. ఇట్ ఈస్ అ మెసేజా, ఎస్. ఇక్కడ ఎంటర్టైన్మెంటా, ఎస్. ఇక్కడ ఎలా కమ్యూనికేట్ కావాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఈ కార్యనిర్వహణ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో ఇట్ ఈస్ తనకే తెలీదు.
నిర్మిస్తున్న ఆ యొక్క బిగ్ బాస్ అనే కంటెంట్ని ఈ 10వ సీజన్లో రిలీజ్ చేయడానికి నాగార్జున సార్ అంటే కంప్లీట్గా మీకు క్లియర్ కట్గా బాగా విజువల్స్ వినగలిగితే ఇది అగ్ని పరీక్ష. ఇట్ ఈస్ అ వైల్డ్. ఒక అడవిలోకి వెళ్తే ఖాళీ కడుపుతో పోతున్న వంటి చీమ దగ్గర నుండి సింహం దగ్గర వరకు అందరూ సమానులే. ఇది మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా కంటెస్టెంట్ల పరంగా ఎంతమంది ఎలిజిబిలిటీ? ఓన్లీ ఫర్ 15 మెంబర్స్ మాత్రం ఎలిజిబిలిటీ. 2 లక్షల మంది పార్టిసిపేట్ చేసినారు. నేను కూడా ఒక అభ్యర్థినే. నేను కూడా బిగ్ బాస్కు అప్లికేషన్ మదనపల్లి నుండి పెట్టిన వ్యక్తినే. అది కూడా నేను కూడా ఎక్కడి నుండి పెట్టినా? మదనపల్లి బీటీ కళాశాల. బీటీ కళాశాల అనేది ఎక్కడుంది? అసలు బీటీ కళాశాల ఏంది? 1913 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుగు జనగణమన అనే జాతీయ గీతాన్ని తెలుగులోకి అనువాదించిన ప్రదేశం నుండి వచ్చిన వ్యక్తిని నేను కూడా. మంచి ప్లేసే కదండి. మరి నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాల? అరే నాయన, లోపం నాది కాదు. ఇక్కడ ఏమంటే అన్ని విధాలు కూడా అర్హుడైన వ్యక్తులు మాత్రం వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. దాన్ని మనం మీద బాధపడ్డాము. దాన్ని నేను బాధపడి ఇంట్లో కూర్చుంటే పని జరగదు కదా. ఇక్కడ ఏమంటే యత్నం, ప్రయత్నం, దైవయత్నం. ఇక్కడ నువ్వు ఎంత శిష్యుడు సంసిద్ధిగా ఉండగలిగితే గురువు రానే వస్తాడు. సో ఇలాంటి వైల్డ్ అనే కాన్సెప్ట్ బేస్ పైన వచ్చినప్పుడు ఇంకా ఎలా నిర్వర్తించి ఈ యొక్క జడ్జెస్ పైన ఎక్కువ భయంకరమైన టాక్ వస్తుంది. ఇది వాస్తవమేనా? మిత్రులు బాగా గమనించాలా. సోషల్ మీడియా ప్రతి ఒక్కరు, శ్రీముఖి గారు కావచ్చు, అదేవిధంగా నవదీప్ గారు కావచ్చు, బిందుమాధవ్ కావచ్చు, అభిజిత్ కావచ్చు, వీళ్ళు న్యాయ నిర్ణేతలు. న్యాయ నిర్ణేతలు అంటే ఏమండి? వాళ్ళు ఇచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉండడమే కంటెంట్ పార్టిసిపేటెడ్గా నీ యొక్క ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. కళామతల్లి ముద్దుబిడ్డలుగా ఉండే ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా గమనించాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనము ఈ బిగ్ బాస్ అనే విషయం ఆలోచించగలిగితే ఇలాంటి గేమ్స్ మనం ఇంకా ఇండియాలో ఎక్కడ చూడలేదా? ఐపీఎల్ చూస్తున్నారు. ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, 1000 కోట్ల మంది చూస్తున్నారండి. ఆ 1000 కోట్ల మందిలో ఎంపైర్ ఇచ్చే నిర్ణయాన్ని రిజెక్ట్ చేయడానికి ఏముంటుందండి? రిజెక్ట్ చేయడానికి కూడా ఏం చెప్పారంటే, ఎక్కడైతే దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మన కళ్ళే మనం మోసం చేస్తాయి, దొందుకొని పడిపోతుంటాం. అలాంటిది ఇలాంటి వాటిపైన ఎంత పరిశీలనాత్మకంగా నిర్ణయాలు తీసుకోగలగాలి? సో ఐపీఎల్లో ఇచ్చిన అవుట్ని ఎంపైర్ను ఫైనల్ చేస్తారా? చేయరు. ఇక్కడ అందుకోసమనే ఇరువైపులా ఇరు జట్లకు, ఇరు క్యాప్టెన్లకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐపీఎల్ నిర్వాహకులకు అనేటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్, టర్మ్స్ అండ్ కండిషన్ ఒక ప్రాతిపదిక పైన నిర్వర్తిస్తున్నారు. కాబట్టి దాన్ని మంచిగా నిర్ణయిస్తున్నారు. తను ఇచ్చిన వంటి నిర్ణయం తప్పు అని అపాలజీ కూడా చెప్పగలుగుతున్నారు. దట్ ఈస్ ద డిఆర్ఎస్ అంటారు, ధోని రివ్యూ సిస్టమ్ అంటారు. అదేవిధంగా కబడ్డీలు తీసుకోండి. కార్డు ఎందుకు ఇవ్వగలుగుతారు? ఒరేనైనా నీకు ఒక డెడ్ లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ నువ్వు క్రాస్ చేయకూడదు. ఆ క్రాస్ చేయగలిగితే నువ్వు గేమ్ గేముల పైన క్రీడా స్ఫూర్తి ఉండగలిగిన వ్యక్తి అయితే ఏదైతే పరిధి, ఏదైతే లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ప్లేయర్గా నువ్వు క్రాస్ చేయకూడదు. అది కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, క్రికెట్ కావచ్చు, బాస్కెట్ బాల్ కావచ్చు, బేస్బాల్ కావచ్చు, షార్ట్ బాల్ కావచ్చు, డిఫరెంట్ కంటే దానికంటూ ఒక గవర్నమెంట్ మొత్తం అంతా ఓపెన్లో పెడతారా? ఎందుకు లైన్స్ అనేది గీస్తుంది? యు ఆర్ ద ప్లేయర్. డిసిప్లిన్ ఫస్ట్. నీ డిసిప్లిన్ ఎక్కడి నుండి వస్తుంది? నీ డ్రెస్ కోడ్ చెప్తుంది, నువ్వు ఉన్నటువంటి స్టైలిష్ విధానం చెప్తుంది, నువ్వు వేసుకున్న బట్టలు బట్టి ఉంటుంది, నువ్వు వేసుకున్న షూ బట్టి ఉంటుంది, నువ్వు వేసుకున్న పర్ఫ్యూమ్ స్మెల్ బట్టి ఉంటుంది. ఇక నువ్వే నీకు నచ్చకపోతే ఎదుటి వ్యక్తి నువ్వు ఏ విధంగా నచ్చుతావు? సో ఈ విధంగా ఒక క్రీడాకారుడికి ఉన్నటువంటి జస్ట్ ఒక సమయస్ఫూర్తిని మాత్రం చెప్పాను. ఇంకో విధంగా జడ్జెస్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడగలుగుతాను. సో ఇక్కడ నన్ను రిజెక్ట్ చేసినారు, నేను తోపు, నేను తురుము అని కొంతమంది చెప్పుగలుగుతున్నారు. ఇక్కడ ఎవరు తోపులు తురుములు కావాల్సిందే. నీ తోపులు తురుముకునే శక్తి సామర్థ్యం నీలో నీలో స్పెషాలిటీ అది ఇక్కడ పర్ఫామ్ చేయగలగాలి. ఇక్కడ పర్ఫామ్ చేయడమే ఒకటి కాదు, నువ్వు వాటికి క్వాలిఫైడ్ కావడానికి ముఖ్యంగా ఏంటంటే నీ యొక్క ప్రవర్తన పైన నీ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను లోపలికి ఇన్ని అవడమే కాదు, నన్ను జడ్జెస్ ఎలా రిసీవ్ చేసుకున్నాడు, నన్ను అలా రిసీవ్ చేసుకున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంటికి వచ్చిన వ్యక్తిని కూడా ఆత్మీయంగా పలకరించగలరు. కానీ ఇక్కడ ఏమంటే జడ్జెస్, ఇట్ ఈస్ అ వైల్డ్ కంటెస్ట్ పార్టిసిపేట్స్ అని ఇక్కడ ముందుగా చెప్పారు. ఎవరు కూడా అంత చిక్కదు, వాళ్ళకి ఇష్టం వచ్చిన క్వశ్చన్లు వేస్తారు, నచ్చినట్లు మాట్లాడతారు. దాన్ని నువ్వు ఎంత మాత్రం కమిట్మెంట్ అయ్యి కంటెస్టెంట్గా ప్రిపేర్ అయ్యడం ఇంపార్టెంట్. అంతేగాని ఇక్కడ నన్ను పలానా మాట తిట్టారు, నన్ను పలానా ఇలా ఈ విధంగా మాట్లాడారు, నన్ను పలానా ఇలా అంటున్నారు, నన్ను ఇలా రిజెక్ట్ చేశాడు. వాళ్ళు ఖచ్చితంగా చేయడానికే నీలో ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళని ప్రోత్సహించడానికి రాలే. వాళ్ళు నిన్ను డిస్కరేజ్ చేస్తే దాన్ని యాక్సెప్టేషన్ చేసుకోవడానికి ఎంత మాత్రం సంసిద్ధులై ఉన్నామని నేను అడుగుతున్నాను క్వశ్చన్ ఈరోజు. ఇక్కడ ఎవరిని తప్పులు పట్టాల్సిన అవసరం లే.
ఎంతో మంది మేము కళ్ళ ముందు కూడా మేము కూడా ఆడిషన్స్కి వెళ్తూ ఉంటాం. మా డైరెక్ట్గా ఇచ్చి మాకు టాస్క్ ఇచ్చి చెప్పలేడా. నన్ను అయితే కానీ చాలా దారుణంగా చేసినారు. ఎవరైనా టాస్క్ సార్ నాకు కాన్సెప్ట్ చెప్పాలంటే, ఒరే నువ్వు నీ కాన్సెప్ట్ చెప్పడం వరకే నీకు అర్థం కావట్లే, నీ కాన్సెప్ట్ నువ్వు వినాల్సిన అవసరం లే,